ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులందరికీ నమస్కారం. గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ 2011లో కిషన్ జీ ఎన్కౌంటర్ కానీ, ఇటీవల నంబాల కేశవరావు గారు కానీ, నిన్న మొన్న హిడ్మా కానీ, ఇవన్నీ కూడా బూటకు ఎన్కౌంటర్ లాంటి అనుమానాలు బలంగా కనబడతా ఉన్నాయి. దాంట్లో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇరువైపుల హింసని వ్యతిరేకిస్తుంది. అది నక్సలైట్ల పరంగా జరిగిన హింస అయినా, ఇవాళ పోలీసుల పరంగా జరుగుతున్న హింస అయినా రెండింటిని కూడా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మానవునికి జీవించే హక్కు రాజ్యాంగం కలుగజేసింది. ఎవరిని కూడా చంపే హక్కు మరొకరికి లేదనేది స్పష్టం. ఇక్కడ వాళ్ళ హిడ్మా కానీ, కేశవరావు గారు కానీ, గణపతి గారు కానీ, వారందరూ కూడా నాయకులుగానే గౌరవిస్తారు. పంత వాళ్ళు ఎంచుకున్న పంత తుపాకీ పంత కావచ్చు, కానీ మనలాగే వారు కూడా బీద ప్రజల కోసం, బీద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారు. దాంట్లో అనుమానం లేదు. రాజ్యాంగం ప్రకారం వారు ఎంచుకున్న పంత ప్రభుత్వాలకు నచ్చకపోవచ్చు, కానీ వారి జీవితాంతం కూడా బీద ప్రజానికం కోసం, బీద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. అక్కడికి అమరులైనారు. సో వాళ్ళ ప్రశ్నల్లో కేంద్ర ప్రభుత్వం ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ ఎంచుకుంది. ఇందాక పెద్దలు చెప్పారు, కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్కౌంటర్ జరిగాయి. వాస్తవం, ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆధునికత ప్రకారం కొంత నడుస్తూ ఉంటుంది. కానీ ఇవాళ మేము ఎంచుకున్న పంత, రాహుల్ గాంధీ గారు, ఖర్గే ఎంచుకున్న పంత, వారు ఎంచుకున్న విధానంలో మేము నడుస్తూ ఉన్నాం. నేను గతంలో కూడా స్పష్టం చేశారు, నేనే స్వతహాగా నక్సలైట్ విక్టిమ్ని. ఆస్తులు పోగొట్టుకున్నాను, యవ్వనంలో చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఒక పెద్ద విక్టిమ్ని. కానీ మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఆనాడు బాగా నష్టమైంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఆస్తులంతా పనిచేశారు, సరే నష్టమైంది. అప్పటి పరిస్థితులు ఆ రకంగా ఉండినాయి. ఇవాళ పరిస్థితి, మేము రాహుల్ గాంధీ గారి ఆలోచన, హింసని ఏ పార్టీ కూడా సమర్థించదు, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా సమర్థించదు. కానీ ఇవాళ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఎంచుకునే విధానం పూర్తిగా ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతా ఉంది. దురదృష్టం ఏంటంటే, నేను కగార్ అప్పుడు మాట్లాడాను. కగార్ విషయంలో సీజ్ ఫైర్ ప్రకటించాలి, మీరు యుద్ధాన్నే అమాంతంగా ఆపేశారు. అమెరికా అధ్యక్షుడు చెబితే పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాన్ని సీజ్ ఫైర్ ప్రకటించినారు, ఆపేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు అంతా వేరెప్పటికీ మన జాతి పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని నేను ప్రశ్నించినాను. దానికి నన్నేదో దేశద్రోహిగా చాలా టీవీల్లో, ఛానల్లో బీజేపీ నాయకులు మాట్లాడినారు. సరే, ఎవరేం మాట్లాడినా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం. ఈ రకమైన ఎలిమినేషన్ మంచిది కాదు అని ఆనాడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తా ఉన్నారు. ఈ జరిగిన 3 ఎన్కౌంటర్లు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు ఏ రకం కోరుతా ఉన్నాం, మేము కూడా అదే రకం కోరుతా ఉన్నాం. ఇవాళ నక్సలైట్ల విషయంలో కానీ ఇందులో పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు జాతీయ వనరులకు రాల్చినప్పుడు బీజేపీ ఓవరాల్ ఫ్యాసిస్ట్ విధానాలను మనం అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేవలం అధికారంలో ఉండటానికి, అధికారమే పరమావధిగా పెట్టుకున్నటువంటి మోడీ, అమిత్ షాలు అధికారం కోసం ఎంత దూరం పోతా ఉన్నారు. వీరు కూడా కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ ఎలిమినేషన్ ఆఫ్ నక్సలైట్స్ కూడా అక్కడ కొంత లోతైనటువంటి విషయం దాగి ఉంది. ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్కి అప్పజెప్పే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్నట్టు ఈ నక్సలైట్ని ఎలిమినేట్ చేస్తే అది సునాయాసంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చినట్టు ఒక దాగినటువంటి విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూసాం, కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజల సంక్షేమం ఎక్కడ పట్టట్లే. పాశ్చాత్య దేశాల మాదిరిగా కార్పొరేట్ సెక్టర్ని పెంచుకుంటూ పోతా ఉన్నాయి. ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా, లాభాలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిందల్లా కార్పొరేట్ సెక్టర్ని బలోపేతం చేసి ఇదొక కార్పొరేట్ దేశంగా మలుచుకోవాలనే ఉద్దేశంలోనే వారు ఏకదాటిగా అటు కాంగ్రెస్ పార్టీ పైన, ఇటు కమ్యూనిస్ట్ పార్టీ, లెఫ్ట్ పార్టీలన్నింటినీ కూడా వీకెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పగడబందీ వ్యూహంలో భాగంగానే మతాన్ని ముందుకు తీసుకొచ్చి లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీసు, సోషల్ ఓరియంటెడ్ పార్టీస్ అంతా కూడా వీకెండ్ చేయాలి, వారు ఉండకూడని ఉద్దేశంతో ఎంత దూరమైనా పోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇలా కమ్యూనిస్ట్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, ఈ లెఫ్ట్ భావాలున్నటువంటి భావజాలన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా సమూలంగా వీకెండ్ చేయాలనేటువంటి కార్యక్రమం బీజేపీ పార్టీ వారి యొక్క అనుబంధ సంస్థలు లోపాయిదారుగా చేస్తున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. బీహార్లో మనం చూసాం. నేను ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారి మీటింగ్కి పోయాను. నేను మా భట్టి గారు వెళ్ళినప్పుడు అక్కడ వస్తున్నటువంటి జనం చూస్తే మేము ఆ లోపలికి పోలేకపోయాం. అంత స్పీడ్గా, అంత పెద్ద ఎత్తున జనం వచ్చారు.
తీరా ఏమైంది? ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ గెలిచింది. సర్ పేరిట ఎస్ఐఆర్ పేరిట తొలగించిన ఓట్లన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తొలగించారు పగడబందీగా. ఎవరైతే ఏ ఓటైతే బీజేపీకి పడదనుకున్నారో ఆ ఓట్లు తొలగించినారు. తద్వారా మళ్ళీ అధికారంలోకి రాగలిగినారు. మహారాష్ట్రలో అదే చేశారు, హర్యానాలో అదే చేశారు, గుజరాత్లో అదే చేశారు, ఇవాళ బీహార్లో చేశారు. రేపు ఇక్కడ కూడా సార్ రాబోతా ఉంది. పెద్దలు హరగోపాల్ గారు రేపు ఓటేయాలంటే 4-5 రకాలుగా ప్రూఫ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. 2014 ఎక్కడ ఓటేసాం, 2016 ఎక్కడ ఓటేసాం, 23 ఎక్కడ వేసాం, అవన్నీ ప్రూఫ్ ఇవ్వాలట. సామాన్యుడు బీదవాడు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? రకరకాల కండిషన్లు పెట్టి మన పౌరసత్వం మీదనే మనకు అనుమానం కలిగే విధంగా కార్యక్రమం చేపడుతూ రేపో మాపో తెలంగాణకు కూడా ఈ కార్యక్రమం వస్తుంది. సో ఇవల్ల మతం పేరిట, హిందుత్వం పేరిట భగవంతుల్ని రాజకీయాలకు లాగి వారు రాజకీయాలు చేస్తుంటే తరుణంలో ప్రజలు, ఇందాక విమర్శకు బాగా చెప్పారు, ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారో మనకు అర్థం అవట్లేదు. పౌర సమాజం అంతా మాకెందుకు పట్టిందిలే అనుకుంటే ఇది ఇక్కడితో ఆగిపోదు. మన వచ్చే తరాలకి, మన తర్వాత వచ్చే జనరేషన్స్ కంతా ఇది విఘాతం కలుగుతుంది. బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఫాస్ట్ విధానాలు మనం ఇక్కడ ప్రజలు బలపరుస్తుపోతే భవిష్యత్తులో అది వచ్చే తరాలకి చాలా పెద్ద ఎత్తున విఘాతం కలిసిన అవకాశం ఉన్నది. పూర్తిగా సామ్రాజ్యవాదం వైపు వారు అడుగులు పడుతూ ఉన్నాయి. కేవలం కార్పొరేట్ సెక్టర్నే పెంచి పోషించే రకంగా వారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. పెద్దలు ఎవరు చెప్పారు, రమేష్ గారు, పలానా డేట్ వరకు అంతమంది ఇస్తామంటే దాంట్లో మర్మం అర్థమవుతా ఉంది మనకు. నిన్న బండి సంజయ్ గౌడ్ అదే మాట్లాడడం జరిగింది. నిజమైన ఎన్కౌంటర్ జరిగి పోలీసులకి వాళ్ళకి వారు జరిగి దాంట్లో హతమైనారంటే కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో దొరకబట్టుకొని ఏదో మార్గంలో వారిని అరెస్ట్ చేసుకొని లోపాయికారిగా పగడబందీగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నా, ఇరువైపుల హింసని మేము ఖండిస్తాము. గతంలో కూడా వాళ్ళ పెద్దలు కోనన్నారు గారు చెప్పినట్టుగా కొన్ని వేల మందిని పోలీసులు నక్సల్స్ చంపినారు. అటువైపులో కొన్ని వేల మంది చనిపోయినారు. నక్సల్స్ వల్ల కూడా, నక్సల్స్ చేసిన హింస వల్ల కూడా కొన్ని వేల మంది చనిపోయినారు. కొంత మొదట్లో ఉద్యమం సాఫీగా జరిగిన తర్వాత కొంతమంది ఎలిమెంట్స్ చేరి వ్యక్తిగత దాడులకు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇరువైపుల హింసని మేము వ్యతిరేకిస్తాం. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సరైన టైంలో సిపిఐ పార్టీ చేపట్టడం జరిగింది. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి విధానాల్ని ఓవరాల్గా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, శాంతి భద్రతల విషయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పేద ప్రజలు నడ్డి విరుస్తూ కార్పొరేట్ సెక్టర్కు దున్నుకాస్తున్నట్టు విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు వచ్చినట్టు స్పష్టం చేసినారు. ఇక్కడ చెప్పాము, మార్నింగ్ కూడా చెప్పినా, నేను కాన్ఫరెన్స్ పోతున్న మాట చెప్పినాను, డెఫినెట్గా మాట్లాడమని చెప్పినారు. గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఈ విషయాలను వివరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంలో మా అధినాయకత్వం ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క మార్గదర్శనం నడుస్తుంది. ఆ వైపున మా ప్రయత్నాలు డెఫినెట్గా ఉంటాయి. ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో కూడా డెఫినెట్గా మాట్లాడతాం. వీలైనంత త్వరగా దోషుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. నేను చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఎన్నో ఏళ్లుగా ప్రజా పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక మాట మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు భావాలు కలిగిన పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ మతం పేరిట దౌర్భాగ్యం ఏంటంటే చదువుకున్న వాళ్ళు, పీజీలు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇలా మతం ముసుగులో మత్తులు పడతా ఉన్నారు. భగవంతుడు ఉండాల్సిన భగవంతుడు ఉంటాడు. మేమందరం కూడా పూజ చేసుకునే వాళ్ళమే. కానీ భగవంతుడి పేరిట, భగవంతుడు రాజకీయాలకు లాగి భగవంతుడి పేరిట రాజకీయాలు చేస్తూ, భగవంతుడి పేరిట ఓట్లు అడుగుతూ, మతం పేరిట రాజకీయాలు చేస్తుంటే చదువుకున్న వారు కూడా వారి బుట్టలో పడతా ఉన్నారంటే 10th ఫెయిలో 7th ఫెయిలో వాడేదో మతం పేరిట పోయినట్టు లెక్క. చదువుకున్న వారు, బాగా చదివిన వారు కూడా బీజేపీ వారు చేస్తున్న, దేవుడి పేరు చేసిన మోసాలకి బలవుతున్నటువంటి తరుణంలో మేలు కొనాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా కమ్యూనిస్టులంతా కూడా బలపాల్సిన అవసరం మళ్ళీ ఉన్నది. లోపాయికారిగా చాలా పగడ్బందీ యూన్లనే ఒకవైపు కాంగ్రెస్ మీద దాడి, ఒకవైపు కమ్యూనిస్టులని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు బీజేపీ పార్టీ చాలా పగడ్బందీగా చేస్తూ ఉన్నది. ఈ తరుణంలో మనం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి పార్టీలంతా కూడా ఏకమై ఈ ఫాసిస్ట్ విధానాలు అమలుసిన బీజేపీని మూకుమ్మడిగా ఎదుర్కోవాలి. మన భవిష్యత్ తరాలు ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనుగడ సాధించాలంటే మనమంతా కూడా ఏకమై బలపడాల్సిన అవసరం ఉందనే మాట చెప్తూ, ఈ జరుగుతున్న ఎన్కౌంటర్లను దీని మీద నిజాయితీ గలటువంటి సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. దానికి పెద్దలు కోనన్నారు గారు తీసుకున్నటువంటి
నిర్ణయాలు కూడా నేను బలపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.